ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది. కాంకేర్ జిల్లా చోటీ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్పార్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు చనిపోగా 2 జవాన్లకు గాయాలైనట్లు కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ వెల్లడించారు. ఇంకొంతమంది మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు చెందిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు భారీగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా. సాయి మాధవి, ఛత్తీస్గఢ్ మరోసారి రక్తం ఓడుతుంది. భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈసారి కాంకేర్ జిల్లాలో మావోయిస్టులను టార్గెట్ చేశారు. భద్రతా బలగాలకు సంబంధించినటువంటి సిబ్బంది కూంబింగ్ లో భాగంగా ఈ ఘటన చోటు మావోయిస్టులు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 18 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రస్తుతం మనకు సమాచారం ఉంది. చోటే బాటియా పోలీస్ పరిధిలోని కల్పార్ అనేటువంటి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూంబింగ్ దళాలకు ఎదురుపడినటువంటి మావోయిస్టులకు మధ్య భీకర యుద్ధమే జరుగుతుంది. 18 మంది మావోయిస్టులు చనిపోయారంటే కనుక అత్యంత భీతావాహమైనటువంటి పరిస్థితి ఉంటుంది. వందల కొద్ది మావోయిస్టుల దళం వెళ్తున్నటువంటి క్రమంలో అటాక్ చేస్తే తప్ప ఇంత పెద్ద ఎత్తున మృతులు ఉండేటువంటి ఆస్కారం లేదు. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్పీ కళ్యాణ్ ఎక్స్లే చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 25 మందికి పైగా మావోయిస్టులు మృతి చెంది ఉంటారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం ఉంటుందని కూడా ఎస్పీ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 18 మందికి సంబంధించినటువంటి మరణ వార్తనైతే ఎస్పీ ధృవీకరిస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారని చెప్తున్నారు. అదే సందర్భంలో 2 జవాన్లకు కూడా గాయాలయ్యని చెప్తున్నారు. అదనపు బలగాలను మోహరించామని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సుకుమా జిల్లాలతో పాటు దంతెవాడ ఆ ప్రాంతాలలో ఎన్కౌంటర్లు పరిపాటిగా కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు కాంకేర్ జిల్లాను టార్గెట్ చేసినట్టుగా కనబడుతోంది. ఎందుకంటే గడిచిన 6-7 నెలల కాలంలో మొత్తం ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి 8 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో 6 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అట్లాగే ఇతర భద్రతా బలగాలు దాదాపు 7 నుంచి 8 కంపెనీలకు సంబంధించిన వివిధ రకాల బలగాల నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్కౌంటర్స్ లో భాగంగా ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. ఈ 18 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. మరి కొంతమంది సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే భారీగా గాయపడినటువంటి బుల్లెట్ గాయాలు తగినటువంటి మావోయిస్టులు పారిపోయేటువంటి క్రమంలో కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. అది కూంబింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ మృతదేహాలను రికవరీ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే ఘటన జరిగినటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. అట్లాగే మావోయిస్టులకు సంబంధించినటువంటి సామాగ్రితో పాటు పేలుడు పదార్థాలు అట్లాగే వంట సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతం ఏదైతే కల్పార్ అటవీ ప్రాంతం ఉందో దానికి చుట్టుపక్కల దాదాపు 2-2.5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లతోనూ దాంతో పాటు మిగతా టెక్నాలజీని ఉపయోగించి జల్లెడ పడతా ఉన్నారు. అదనపు బలగాలను మోహరించారు. పొద్దుపోతున్నటువంటి నేపథ్యంలో ఎన్కౌంటర్ త్వరగా ముగించేందుకు బలగాలు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇదే మళ్ళీ పొద్దుపోయినట్లయితే కనుక బలగాలకు కూడా ఏదైతే పోలీస్ బలగాలు భద్రతా బలగాలు ఎన్కౌంటర్ లో పాల్గొంటున్నాయో వారికి నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మేర కూంబింగ్ ని కుదించేందుకు కూడా పోలీసులు వ్యూహం రచిస్తున్నారు. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించినటువంటి అప్డేట్ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ మృతుల సంఖ్య 25 వరకు పెరుగుతుందనేటువంటి అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో కాంకేర్ జిల్లా అయితే ప్రస్తుతం ఒక భారీ ఎన్కౌంటర్ జరుగుతా ఉందని చెప్పుకోవచ్చు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్ యూ.